హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాన్రెంట్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మార్నింగ్ అయితే 5:33 అయ్యిందండి. సో చూడండి, నేనైతే కొంచెం ఎర్లీగా లేచానండి. ఈరోజు స్పెషల్ డే కదా, అందుకని కొంచెం బేగా అయితే లేచానండి. నైట్ ఏమీ క్లీనింగ్లు చేసుకోలేదు. సో ఈరోజైతే కొంచెం ఎర్లీగా లేచాను. లేచి దేవుడి మూల కుందులవి కూడా తీసుకున్నాను. నిన్న పెట్టిన కుందులవి కూడా క్లీన్ చేసుకున్నాను. తీసి ముందుగా అయితే బయటనైతే పెట్టేసుకున్నాను. సో తర్వాత ఇల్లంతా కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. తడిగుడ్డ పెడదామని ఎక్కడ కూడా చెత్త చెదారం డస్ట్ ఏమీ లేకుండా నీట్గా అయితే చీపుతోనైతే క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అయితే ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టేసుకున్నాను. నీట్గా ఎక్కడ కూడా పొడిగా లేకుండా మొత్తం అంతా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. సో బయట కూడా వాకులది కడిగి పేడతో అలికి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. గడప దగ్గర కూడా పసుపు రాసి గుమ్మానికి కూడా కుంకుమ బొట్టులతోనైతే పెట్టేసుకున్నానండి. పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. తులసి మొక్క దగ్గర కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. పీట కూడా కడిగి బొట్లు అవి పెట్టేసుకున్నాను. సో స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి బొట్లు కూడా పెట్టేసానండి. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. పూజకైతే రెడీ అయిపోయానండి. సో పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాను. నీళ్ళు, పళ్ళు, కాయలు, పువ్వులు, మామిడాకులు, పసుపు కుంకుమ కూడా అన్నీ అయితే తెచ్చుకొని రెడీ పెట్టుకున్నాను. కిందనైతే పీఠం పెట్టుకుంటున్నానండి. సో నేనైతే ప్రతి ఇయర్ కూడా కిందన స్పెషల్గా, ఈరోజు స్పెషల్ డే కదండి, అందుకని నేనైతే కిందన అయితే పీఠం పెట్టుకున్నాను. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. సో కిందనైతే శివయ్యకి ఫోటో పెట్టుకొని నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. సో ఈరోజైతే ముందుగా అయితే పైన అయితే దీపాలు అవి కూడా వెలిగించుకొని పైన అయితే ఫొటోస్కి పువ్వులు అవి పెట్టేసుకొని ముందుగా అయితే రోజువారీ పూజ అయితే పైన చేసుకున్నాను. కిందన కూడా మనం ఎప్పుడు కూడా పైన పూజ అయితే మటుకు ముందు రోజువారీ చేసే పూజ అయితే ముందుగా దీపం పెట్టుకోవాలండి. సో తర్వాత అయితే కిందన పీఠం దగ్గర అయితే పూజ చేసుకోవాలి. సో నేనైతే పైన పూజ అయిపోయింది. కిందన నారికేల దీపం పెడదామని అనుకున్నాను. సో అందుకని కొబ్బరికాయ తెచ్చుకొని అందులో 3 వత్తులు వేసి కొబ్బరి నూనెతోనైతే నారికేల దీపం పెట్టుకున్నానండి. శివయ్యకి చాలా ప్రీతికరమైనదండి, అందుకని నేను ఈ దీపం పెట్టుకున్నాను. ఇటువైపు అటువైపు కుందులతో కూడా నీట్గా అయితే పెట్టుకున్నాను. సో మారేడుపత్రితో అయితే శివయ్యకి అయితే పూజ చేసుకున్నానండి. మారేడుపత్రి, శంఖం పువ్వులు, ఐస్ పువ్వులు కూడా శివయ్యకి చాలా ఇష్టము. సో నేనైతే అష్టోత్తరాలతోని శివయ్యకి పూజ అయితే చేసేసుకున్నాను. ప్రతి ఇయర్ కూడా నేను ఇలాగే చేసుకుంటానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుని దేవుడికి అయితే నేనైతే బాగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. సో నైవేద్యం అయితే పాయసం చేశానండి. సో పూజ అయితే కంప్లీట్ చేసుకొని గుడికి అయితే వెళ్దాము అని అనుకుంటున్నాను. కానీ ఇంతలోనే మా ఇంటి దగ్గర అయితే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారండి. ప్రతి ఇయర్ కూడా శివరాత్రికి మా వీధిలో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో అక్కడైతే శివపార్వతుల్లో ఈ విగ్రహాలను తీసుకొచ్చారండి. నేను ఎక్కడ గుడికో వెళ్లకుండా మా ఇంటి దగ్గరికే శివయ్య వచ్చాడు. అక్కడికైతే వెళ్ళి పూజ అయితే చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకని ఇంట్లో అయితే పూజ అయితే ఎర్లీగా చేద్దామని నేనైతే కొంచెం ఫాస్ట్గా అయితే అష్టోత్తరాలు అవి చేసుకొని శివయ్యకి అయితే పూజ చేసేసి హారతి అది ఇచ్చేసుకుంటున్నానండి. నక్షత్ర హారతి అయితే శివయ్యకి అయితే ఇచ్చేసుకున్నాను. పైన కూడా హారతి అది ఇవ్వలేదండి. లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత, కింద పూజ అయిపోయిన తర్వాత పైన పూజ చేద్దామని హారతి అది కూడా ఇంకా పైన ఇవ్వలేదండి. అందుకని కిందన పూజ అయితే కంప్లీట్ అయ్యింది. సో పైన అయితే హారతి ఇస్తున్నాను. ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటాం కదండి పైన, అందుకని పైన కూడా మనం దేవతలు అందరికీ కూడా హారతి అయితే ఇచ్చేసుకున్నాను. సో బయట కూడా శివయ్య దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకుందామని నేనైతే పూజ సామాన్లన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకున్నానండి. సో నా పూజ అయితే ఇలా అవుతుంది. హారతి అది తీసుకొని దేవుడికి అయితే మనస్ఫూర్తిగా ఈ రోజంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకున్నానండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను.